హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, ఎప్పుడూ కూడా ఎవరో వస్తారు అని లేక ఏదో చేస్తారు అని ఎదురు చూడవద్దు. ఎక్కడ అందరూ తమాషాపరులే. ఇది నీ జీవితం. బాధైనా కష్టమైనా నువ్వే పోరాడాలి, నువ్వే గెలవాలి. ఇక్కడ ఎవ్వరికీ కూడా నీ బాధ అనవసరం. నీలాగే ఉంటే నీ వాళ్ళు అయిపోరు. వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, నేను కష్టంలో ఉంటే సహాయం చేస్తారు అని నమ్మి మోసపోవద్దు. నిజం తెలుసుకుని నీ కాళ్ల మీద నువ్వు బ్రతుకు. వాణ్ణి ఎలాగైనా అణగదొక్కాలి. వాడు స్థలాలు పొలాలు కొంటున్నాడు, భార్యకు నగలు నట్రా కొంటున్నాడు, మా ముందర కారులో ఎక్కి తిరుగుతున్నారు, మాకంటే ఎక్కువ ఎదిగిపోతున్నాడు, వీడిని ఎలా అయినా కిందకి త్రోయాలని ఎంతోమంది మనుషులు నిన్ను తొక్కాలని చూస్తారు. కంగారు పడకు. ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని కష్టం లేని వ్యవసాయమూ లేదు, బాధలు లేని సంసారం లేదు, సమస్యలు లేని మనిషి ఈ లోకంలోనే లేనేలేడు. ఇవన్నీ సాధిస్తేనే జీవితం. నువ్వు ఈరోజు అబద్ధాలు చెప్పి ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్ అనిపించొచ్చు. కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజొకటొస్తుంది. అప్పుడు ఆ రోజు నువ్వు వందలాది మందిలో దోషిగా నిలబడాల్సిందే. నువ్వు చేసే ప్రతి పని పాపం అవ్వాల్సిందే. దానికి ఏదో రోజు వడ్డీతో సహా చెల్లించాల్సిందే. అందుకే ఒకరిని మంచిగా చూడడం నేర్చుకో. అప్పుడే నీకు మంచి జరుగుతుంది. నీటిలో ఇదే ముసలిని నమ్మొచ్చు, కానీ అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసే వాళ్ళ నీడని కూడా నువ్వు నమ్మకూడదు. ఇక మనిషి జీవితమంతా డబ్బుతో, డబ్బు చేత, డబ్బు కొరకు నడుస్తుంది. ఇక తన జీవితంలో ఈ సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడే జ్ఞాని, చేసుకోలేనివాడు అజ్ఞాని. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో, డబ్బు లేకపోతే మనిషి బ్రతకలేడు అనేది కూడా అంతే నిజం. డబ్బు అమ్మాయి లాంటిది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాళ్ళనే మోసం చేస్తుంది. అర్థమైంది కదండి? ఎవరైనా నాకు డబ్బు మీద ఆసక్తి లేదు అని అన్నారంటే వాడికి డబ్బు సంపాదించడం చేత కాదని ఒప్పుకుంటున్నాడని అర్థం. జీవితంలో సెటిల్ అవ్వడానికి కొడుకుకి ఇచ్చే టైం కూతురికి ఎందుకు ఇవ్వరు? కొడుకు పెళ్ళికి లేని తొందర కూతురు పెళ్ళికెందుకు? మాట్లాడితే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అంటారే కానీ ఇష్టం లేని పెళ్ళి చేసుకుని కూతురు బాధపడుతుంటే బాధపడేది వాళ్ళు కాదు, మీరు కదా. కాస్త ఆలోచించండి. అర్థమైంది కదా? అలాగే బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే, ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్నే వదిలే. మనం అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు. నిన్నటి రోజున నువ్వు అనుకున్నది జరగలేదని ఆలోచిస్తూ ఉండొద్దు. ఇక నీ కోసం దేవుడు ఈరోజన్నది ఒకటిచ్చాడు. కొత్త ఉత్సాహంతో మరోసారి ప్రయత్నించు. ఎన్నో అద్భుతాలు సాధించొచ్చు. నిన్ను నువ్వు ఎవ్వరితోనూ పోల్చుకోకు, ఎవ్వరితో పోటీ పడకు. నీకంటూ ఒక చెరగని ముద్ర ఉంది, అదే నీ ఆత్మవిశ్వాసం. దాంతో ముందడుగై, నీకు విజయం తథ్యం. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, దూరంగా ఉంటే అంత గౌరవం, హద్దుల్లో ఉంటే అంత మర్యాద, అలాగే ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం. ఇవే జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఒక మగాడు మంచివాడని తనకి, అతని తల్లికి కాదు, అక్క కాదు, చెల్లి కాదు, కూతురు కాదు, ఆఖరికి స్నేహితురాలు కూడా కాదు, అతని భార్యకు తెలియాలి. అతని నిజస్వరూపం ఏంటో తనకంటే బాగా ఎవ్వరికీ తెలియదు. కాబట్టి తన భార్య కంటే ఎక్కువగా ఒక మగాడి నిజస్వరూపం ఇంకెవ్వరికీ తెలియదు. డబ్బున్నవాడు ఎంత చెడ్డవాడైనా సరే
అతన్నే కోరుకుంటాడు. మంచి చెడు వీటితో ఎవ్వరికీ పని లేదు. కేవలం డబ్బుతోనే పని. గెలుపేని అంతిమ లక్ష్యం అయినప్పుడు ఇక మధ్యలో వచ్చే ఓటమికి భయపడి అలసిపోయి ఆగిపోకు. ఓపికతో కసితో ముందుకు సాగు. నువ్వు వెళ్ళే దారిలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతమంది నిన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నించినా నీ మీద నువ్వు నమ్మకం కోల్పోకు. నువ్వు చేసే ప్రయత్నాన్ని విజయం సాధించే వరకు ఆపకు. నువ్వు కోరుకున్నది ఖచ్చితంగా చేరుకుంటావు. స్త్రీ అనే ఒక అక్షరం కోసం ప్రేమ అనే 2 అక్షరాలను నమ్ముకుని, జీవితం అనే 3 అక్షరాలను వదులుకొని, భవిష్యత్ అనే 4 అక్షరాలను నాశనం చేసుకోవద్దు. అర్థమైంది కదండి? అలాగే ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, ఎప్పుడూ కూడా పరాయి అమ్మాయి మోజులో పడి నీ తల్లిదండ్రులని దూరం చేసుకోవద్దు. అలాగే కొందరు స్త్రీలైతే శృంగారాన్ని ఎలా కోరుకుంటారట. మరి శృంగారం మీద పిచ్చి ఉన్నవాళ్ళు ఈ విధంగా శృంగారాన్ని కోరుకుంటారని మన పెద్దవాళ్ళు అంటూ ఉండేవారు. ఎంత పిచ్చి ఉన్నా మరీ ఇలా శృంగారాన్ని కోరుకుంటారా అనిపించింది. ఇంతకీ ఏ స్త్రీలు ఎలాంటి శృంగారాన్ని కోరుకుంటున్నారో మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా ఈ వీడియోని ఒంటరిగా చూడండి. ఇలాంటి శృంగారం వల్ల పురుషులు ఎంత ఇబ్బంది పడ్డారో, లేక తెగ సంతోషంలో ఉన్నారో అన్నీ కూడా మీకు అర్థమవుతాయి. అయితే ఎప్పుడూ కూడా మీరు ఒక్క విషయాన్నైతే గుర్తుపెట్టుకోండి. అందులో మొదటిది రాత్రిపూట శృంగారం. కొందరు స్త్రీలకు అయితే రాత్రిపూట శృంగారం అంటే మహాప్రాణమట. ఎందుకు అంటే, ఇలాంటి స్త్రీలకు రాత్రిపూటనే ఎక్కువగా శృంగార కోరికలు కలుగుతాయి. ఎందుకు అంటే, రాత్రి ఎవరూ ఉండరు కదా అని, అందరూ నిద్రపోయే సమయం కాబట్టి ఆ సమయంలో వారికి ఎక్కువగా కోరికలు ఉద్భవిస్తాయట. రాత్రి సమయంలో మాత్రమే కామనాడులు ఉద్భవించి కామ కోరికలు ఎక్కువగా కలిగి పురుషులను శృంగారం చెయ్యమని పదే పదే అడిగి మరీ శృంగారాన్ని చేయించుకుంటారట. అలాగే ఈ సమయమైతే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి అలాంటి స్త్రీలు ఈ టైంలోనే శృంగారాన్ని ఎక్కువగా కోరుకుంటారట. ఇక రెండవది మిడ్నైట్ శృంగారం. ఈ రకం స్త్రీలకు శృంగారం కేవలం మిడ్నైట్ అనే అనుభవించాలని కోరుకుంటారు. ఎందుకు అంటే, ఆ సమయంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కదా, అందరూ నిద్రపోయి ఉంటారు. అందుకని ఆ సమయాల్లో శృంగారానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు కదా అని ఈ సమయాల్లో ఎక్కువగా కోరుకుంటారట. నిజమేనా? అలాగే మూడవది పగటిపూట శృంగారం. మరికొందరు స్త్రీలైతే పగలు శృంగారాన్ని చేయడానికి ఎక్కువగా మగ్గు చూపిస్తారట. అయితే ఈ స్త్రీలు రాత్రి సమయంలో శృంగారం మీద అంతగా ఆసక్తి చూపించరట. రాత్రి వేళలో నిద్ర వల్లనో, లేక పిల్లలు ఉంటారనో, లేక ఆరోగ్య కారణాల వలనో ఎక్కువగా ఆసక్తి చూపించరట. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకో విషయం చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. పగలైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఆ టైంలో పిల్లలు డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి ఈ టైం సరైనదిగా ఇలాంటి స్త్రీలు కోరుకుంటారట. అంతేకాకుండా పగలైతే ప్రశాంతంగా అన్ని ఆనందాలను పురుషులకు చూపించి అందులో స్వర్గ సుఖాలను పొందాలని ఆశపడతారట. వాళ్ళ అందచందాలను అన్నీ కూడా మగవాళ్ళకి చూపించాలనుకుంటారట. గుర్తుంచుకోండి. ఇక నాలుగవది రతి సాయంత్రం. ఇంకొంతమంది స్త్రీలకు సాయంత్రం వేళల్లో శృంగారం చెయ్యాలని కోరిక పుడుతుందట. ఎందుకు అంటే, ఇలాంటి వాళ్లకు సమయంతో పని ఉండదట. ఎప్పుడనిపిస్తే అప్పుడు శృంగారం మీద ఆశపడుతూ ఉంటారట. ఎవరు ఏమనుకున్నా వీళ్ళు లెక్క చెయ్యరట. ఎంతమంది ఏమన్నా కూడా పట్టించుకోరు. వీళ్ళు ప్రపంచంతో పని లేకుండా జీవిస్తుంటారు. ఇలాంటి వాళ్లకు పుట్టుకతోనే కామ కోరికలు కాస్త ఎక్కువగా ఉంటాయట. కాబట్టి ఎప్పుడు కోరిక
కలిగితే అప్పుడే శృంగార కోరికను తీర్చమని బలవంతం పెడుతూ ఉంటారట. ఇలాంటి స్త్రీలు కేవలం శృంగారం కోసమే పుట్టారా అని అన్నట్లుగా ఉంటుందంట వీరి ప్రవర్తన. మరి ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకున్న మగాళ్ళకి పండగే పండగ అని అంటున్నారు మన పెద్దలు. ఇలాంటి వాళ్ళు దొరికితే అస్సలు వదలరట. ఎందుకు అంటే కొందరు స్త్రీలకు ఎక్కువ శృంగారం మీద ఆసక్తి ఉండదు. భర్తలు బ్రతిమిలాడితేనే ఒప్పుకుంటారు. ఎప్పుడో అమావాస్యకో పున్నానికో అన్నట్టుగా ఉంటుందంట వీరి తీరు. కాబట్టి ఎప్పుడూ కూడా రెడీ అంటే రెడీ అనే స్త్రీలు చాలా తక్కువట. కాబట్టి ఎక్కువ శృంగారం మీద కోరికలు ఉన్న స్త్రీలు దొరికితే అస్సలు వదలకండి అన్నారు. కామంపై పిచ్చి ఎక్కువగా ఉండే స్త్రీలు పురుషులను చాలా రకాలుగా తృప్తిపరుస్తూ ఉంటారట. అయితే పురుషులకు బదులుగా స్త్రీలే శృంగారాన్ని చేసి వారిని సంతోషపడతారట. ఇలాంటి వాళ్ళు దొరికితే మగాడు మాత్రం ఎందుకు వదులుతాడు చెప్పండి? నిజమే కదండి. కాబట్టి కొంతమంది స్త్రీలలో శృంగార కోరికలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అవి దుర్వినియోగం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి శృంగార కోరికలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒక్కటే చెప్పదలిచామండి. భర్త బయట పనులన్నీ చేసుకుని వచ్చి కాస్త మనశ్శాంతిగా ఉండేది ఇంట్లోనే, అది భార్య దగ్గరే. కాబట్టి దీన్ని అలుసుగా తీసుకుని అదునుగా తీసుకుని భార్య ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకు ఇలా చెబుతున్నానంటే భర్త బయట పనులో అలసిపోయి మీ శృంగార కోరికలను తీర్చలేకపోతే కొంతమంది భార్యలు పరాయి మగాడి మోజులో పడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కోరికలు ఎక్కువగా కలుగుతున్నాయి కాబట్టి. ఇలా చెయ్యవద్దు అన్నదే మా చిన్న విన్నపం. ఇది అందరూ చేయట్లేదండి. అందరికీ సంబంధించింది కాదు, కొంతమంది వరకే ఈ వీడియో అనేది అంకితం. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే ఇంకో చిన్న విన్నపం అండి. నేను పెట్టే ప్రతి వీడియోలో కూడా జెన్యూన్గా అన్నీ కూడా తెలుసుకునే చెబుతున్నాను. మ్యాక్సిమం చాణక్యుల వారు ఏ సూత్రాలైతే చెబుతున్నారో వాటిని సేకరించి మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ఇప్పుడు పెట్టే కొన్ని వీడియోస్లో మన పెద్దలు ఏం చెప్తున్నారు, ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఈ కలికాలంలో జనాభా ఎలా ఉన్నారు అన్నది కొంచెం ఓన్ కంటెంట్ కూడా పెడుతున్నామండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరంతా ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అంతే చాలు. రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.